హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. బీమా సలహాదారుడు ఏజెంట్గా మీరైతే వర్క్ చేయొచ్చు అనమాట. లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మీరు వర్క్ చేస్తారు. అలాగే సేలం తమిళనాడులో ఉంటుందన్నమాట. ఇదైతే పూర్తిగా రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైంగా మీరైతే ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇది రిలీజ్ చేయడం 4 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. అలాగే ఇక్కడ చూడండి, ఉద్యోగం గురించి చూసుకుంటే బీమా ఏజెంట్ కమ్ అడ్వైజర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకుని ముందు దయచేసి ఉద్యోగ ప్రొఫైల్ను పూర్తిగా చదవండి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఉద్యోగ పాత్ర వచ్చేసరికి పూర్తిగా మార్కెటింగ్ మరియు అమ్మకాల రకం అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో రకం వచ్చేసరికి కమిషన్ ఆధారిత కింద మీకైతే జీతం అనేది రావడం జరిగింది. అలాగే మహిళా ఏజెంట్ల కోసం అయితే మహిళా ఏజెంట్లు కమిషన్తో పాటు నెలకు 7,000 స్టైఫండ్ అనేది అందుకుంటారు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అంటే ఓన్లీ ఇది మహిళలకు మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఉద్యోగ అవలోకనం వచ్చేసరికి భారతదేశంలోని అతిపెద్ద జీవిత బీమా ప్రధాన ఆయన ఎల్ఐసిలో బీమా ఏజెంట్గా చేరే విధంగా ఉంటారనమాట. ఈ పాత్ర పూర్తిగా మార్కెటింగ్ మరియు అమ్మకాలపై దృష్టి పెడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీ ప్రధాన బాధ్యత బీమా పాలసీని అమ్మడము, అలాగే మీ ఆదాయం కమిషన్ ఆధారితంగా ఉంటుందన్నమాట. స్థిర జీవితం లేదు, మీ పనితీరును బట్టి అపరిమిత ఆదాయాన్ని సంపాదించే సామర్థ్యాన్ని అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ పాత్రకు ఎందుకు ఎంచుకోవాలి అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అపరిమిత సంపాదన సామర్థ్యం, మీ ఖాళీ సమయాన్ని మరియు పరిచయాలను గణనీయమైన ఆదాయంగా మార్చుకోవాలనే విధంగా ఉండొచ్చు అనమాట. అలాగే పార్ట్ టైంగా పనిచేసుకునే అవకాశం అనేది ఇక్కడ కల్పించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పూర్తి సమయం కూడా పనిచేసుకుంటే చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ రెండవ ఆదాయము లేదా సౌకర్యవంతమైన పని ఎంపికను కోరుకునే వారికి అనువైనదిగా ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మీకు మీరే బాస్గా ఉండొచ్చు అనమాట. సౌకర్యవంతమైన పని గంటలు మీకు తగినట్లుగా మీ సమయాన్ని నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే జీవితకాల సంపాదన అనమాట. దీర్ఘకాలిక ఆర్థిక బహుమతులకు అవకాశం ఉన్న ఆకర్షణీయమైన కమిషన్ నిర్మాణాన్ని ఆస్వాదించే విధంగా ఉంటుందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే అదనపు ప్రయోజనాలు చూసుకుంటే నగదు రహిత మెడిక్లైమ్ అనమాట. అలాగే నెక్స్ట్ గ్రాట్యుటీ మరియు పెన్షన్ ప్రయోజనాలు అనేవి కూడా మీకు లభిస్తాయి. అలాగే రుణ సౌకర్యాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు లభించడం జరుగుతుంది. అలాగే క్లబ్ సభ్యులకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. బహుమతులు మరియు గుర్తింపులు అనేవి కూడా మీకు ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఎల్ఐసిలో అధికారికగా ముందుగా సాగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ సమగ్ర శిక్షణ మరియు మద్దతు అందించబడుతుంది. మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే విజయానికి అవసరమైన అన్ని సాధనాలు మరియు జ్ఞానం మీ వద్ద ఉన్నాయని మేము నిర్ధారిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. ట్రైనింగ్ తర్వాత అర్హత ప్రమాణాలు వచ్చేసరికి కనీసం మీరు 10th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులని వీళ్ళైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. కనీసం వయసు 18 సంవత్సరాల నుండి దాటి ఉండాలన్నమాట. ప్రాధాన్యత గల స్థానం వచ్చేసరికి తమిళనాడు, కేరళ, కర్ణాటక అభ్యర్థులు అయితే దీనికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఎల్ఐసి మిమ్మల్ని స్వాగతిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. పార్ట్ టైంగా అవకాశం కోసం చూస్తున్నారా లేదా ఆదాయ పరిమితి లేకుండా పూర్తి సమయం కెరీర్ను లక్ష్యంగా చేసుకున్నారా అనేసి అడుగుతుంది అనమాట. అలాగే ఎల్ఐసి
సరైన నివేదికను అందిస్తుంది. మా అత్యంత స్నేహపూర్వక మరియు సమర్థవంతమైన కుటుంబంలో చేరండి. అన్ని నేపథ్యాల నుండి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రోత్సహించబడతారు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే సంప్రదించండి అని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈమెయిల్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. దానికి మీరు డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ అనేది పంపించవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ మీ ఎలా అప్లై చేయాలో మీకు ఇప్పుడు వివరంగా వివరించడం జరుగుతుంది. సో దాని ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకొని డైరెక్ట్గా మీరు వర్క్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి.
ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.